హాయ్ గాయ్స్, ఈ వీడియోలో లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇది వచ్చి మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించింది. ఇందులో మనకి ఎటువంటి జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ లేదు ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు. అండ్ అంతేకాకుండా మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఏమైనా ఉండాలంటే అది కూడా అవసరం లేదు. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తున్నా పర్వాలేదు, డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని మీకు ఈ క్రెడిట్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటో చెప్తాను అప్లై చేసే ముందు. సో మెయిన్ థింగ్, ఇది లైఫ్ టైం పాటు ఫ్రీగా వస్తుంది. సో ఎటువంటి జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు అయితే లేవు, హిడెన్ ఛార్జెస్ కానీ. అండ్ అంతేకాకుండా మీకు 6x అని లేదా 10x అని రివార్డ్ పాయింట్స్ వస్తుంటాయి మీరు స్పెండ్ చేసే అమౌంట్ బట్టి. అండ్ కొత్తగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మీరు అప్లై చేసినప్పుడే చూపిస్తుంది. మీరు మంత్లో 15,000 or 20,000 అబౌవ్ స్పెండ్ చేసినట్టయితే మీకు అమెజాన్ గిఫ్ట్ వోచర్ వస్తుందని చెప్పి. అండ్ ఎవరైతే మూవీస్ ఎక్కువ చూస్తుంటారో వాళ్ళకి ఈ కార్డ్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ కూడా పేటిఎంలో ఈ యొక్క కార్డ్ యూజ్ చేసుకుని మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటే 25% డిస్కౌంట్ వస్తుంది, అప్ టు 200 లేదా 250 రూపీస్ వరకు. అండ్ అంతేకాకుండా మీకు రెస్టారెంట్స్ కూడా వాళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్స్లో డైనింగ్ చేసినందుకు 20% వరకు డిస్కౌంట్ ఉంది. ఆఫర్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కార్డు మరియు ఆ బ్యాంక్ బట్టి. సో ఇప్పుడు ఈ కార్డుకి ఎలా అప్లై చేయాలి అంతా మీకు చూపిస్తాను. సో వీడియో ఎన్ని చూడండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అప్డేట్స్ కానీ ఆఫర్స్ కానీ క్యాష్ రిలేటెడ్ క్యాంపెయిన్స్ అన్ని దాంట్లో వస్తున్నాయి. డిస్క్రిప్షన్లో ఛానల్ ఇంకొంది, ఫాలో అవుతానండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అప్లై చేయడం కోసం. దాని మీద క్లిక్ చేస్తే మీకు బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ ముందుగా మెన్షన్ చేయాల్సింది మీ యొక్క నేమ్ ఇవ్వండి. ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉందో ఆ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ పర్మిషన్ టిక్ పెట్టుకొని ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, ఎట్ ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వండి. పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆక్యుపేషన్లో మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గారు సాలిడ్గానే అయ్యి ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు ఇక్కడ అడుగుతుంది ఏం చేస్తారు సెల్ఫ్ ఎంప్లాయిడ్లో, మీరు ఏం కేటగిరీలో ఉన్నారు, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అవన్నీ అడుగుతుంది. ఇన్ కేస్ మీరు సాలరీ జాబ్ సెలెక్ట్ చేసుకుంటే మీ కంపెనీ నేమ్ ఏంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, మీకు ఎంత వస్తుంది అవన్నీ అడుగుతుంది. అండ్ అంతేకాకుండా ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఏమైనా క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ వేరే బ్యాంక్ సంబంధించింది ఇక్కడ చూసుకోవచ్చు. ఒక ఆప్షన్ ఉంది, ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోమంటుంది. ఇన్ కేస్ మీకు వేరే బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉంటే కనుక ఇది ఎనేబుల్ చేసుకోండి, అప్పుడు ఈజీగా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ లేకపోతే కనుక అది అలా ఉంచేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్ కేస్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే క్రెడిట్ కార్డ్ ఉందో వేరే బ్యాంక్ సంబంధించింది దాని డీటెయిల్స్ అడుగుతుంది, బ్యాంక్ నేమ్ అడుగుతుంది, కార్డ్ వేరియంట్ అడుగుతుంది, ఏ టైప్ ఆఫ్ కార్డ్ అని చెప్పి, కార్డ్ లిమిట్ ఎంత అవన్నీ అడుగుతుంది. అండ్ మీ కేసు లేకపోతే కనుక ఇది ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది. అండ్ మీ యొక్క ఏదైతే జాబ్ చేస్తున్న సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాలరీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫోర్త్ పేజ్లో మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్ చెప్పి మీకు ఒక ఆఫర్ అయితే చూపిస్తుంది. మీకు ఏ కార్డ్ అప్రూవ్ అయింది అనేది ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అప్రూవ్ అవ్వకపోతే కనుక ఇంకో ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమని చూపిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మీరు కొంత అమౌంట్ యాడ్ చేస్తే మీ యొక్క కార్డుకి అయితే వాళ్ళు ఆ లిమిట్ యాడ్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తారు. సేమ్ లైక్ మనకి 1 క్రెడిట్ కార్డ్ ఎలా ఉందో అలాంటిదే. ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎఫ్డి చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. లేదు మీ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇక్కడ మీకు ఈ విధంగా కార్డ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు బ్యాంక్ స్టేట్మెంట్ రిక్వైర్డ్ అని చెప్పి. సో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆక్యుపేషన్ సంబంధించి దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అడుగుతుంది, అది ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. సో ఇందాక చెప్పినట్టే ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఈ విధంగా వస్తుంది, ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే కార్డ్ చూపిస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఆప్షన్ ఏమైనా ఉంటే కూడా మీరు ఇక్కడ నుంచి మీరు ట్రై చేయండి. అండ్ ఎవరికైతే అప్రూవ్ అయిందో కార్డ్ అనేది మీకు చూపించిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటే మీకు కార్డ్ నేమ్ ఏంటి, జాయినింగ్ ఫీజు ఎంత, యాన్యువల్ ఫీజు ఎంత, క్రెడిట్ లిమిట్ అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఇది ఏంటంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి ఇక్కడ మనకి జాయినింగ్ ఫీజు లేదు, యాన్యువల్ ఫీజు లేదు. క్రెడిట్ లిమిట్ అనేది మీకు చేంజ్ అవుతుంది పర్సన్ బట్టి, మీ ఎలిజిబిలిటీ బట్టి. ఇక్కడైతే 50,000 చూపిస్తుంది. అండ్ కిందకి ఇక్కడ షో మోర్ ఆప్షన్ మీకు చేయండి, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు ఏమైనా ఆఫర్స్ ఉంటే అట్ ప్రెజెంట్ అవి కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వెల్కమ్ గిఫ్ట్ వోచర్ అయితే ఉంది, అది మీకు ఉంటే అప్లై అవుతుంది, లేకపోతే లేదు. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కాబట్టి అన్నిటికీ 0 అయి చూపిస్తుంది, కానీ లిమిట్ అనేది పర్సన్ బట్టి చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీ కార్డ్ తీసుకోవడం కోసం అక్కడ గెట్ యువర్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్లో మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. ఇది అందరికీ అడుగుతుందని గ్యారంటీ లేదు. సో ఇన్ కేస్ మీకు అడిగితే ఈ విధంగా అప్పర్ ప్రాసెస్ అయితే ఉంటుంది.
ఇక్కడ మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అంటే మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఎందులో క్రెడిట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలిడ్ అయినా మీకు ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ బ్యాంక్ ఇవ్వండి. అండ్ అంతేకాకుండా దానికి సంబంధించిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ యొక్క బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఫైల్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఏదైతే స్టేట్మెంట్ ఉందో మీకు మెయిల్కి వస్తుంది. అండ్ అంతేకాకుండా మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే యాప్స్ ఉంటాయో స్టేట్ బ్యాంక్ అయితే యోనో యాప్ ఉంది, ఇంకా మనకి రిమైనింగ్ బ్యాంక్ సంబంధించిన యాప్స్ ఉంటాయి కదా, అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టేట్మెంట్కి. ఆ స్టేట్మెంట్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. అండ్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది, ఈజ్ యువర్ ఫైల్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని. మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో మీ యొక్క ఈ స్టేట్మెంట్ దానికి ఏమైనా పాస్వర్డ్ ఉంటే కనుక దాన్ని ముందుగా మీరు మెన్షన్ చేయాలా వాళ్ళు చెక్ చేయడం కోసం. సో ఇక్కడ పాస్వర్డ్ లేకపోతే ఇది అలా ఆఫ్లో ఉంచేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయచ్చు. ఇన్ కేస్ పాస్వర్డ్ ఉంటే కనుక ఇది ఎనేబుల్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఆ పాస్వర్డ్ ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయమంటారు, తర్వాత ప్రొసీడ్ చేయమంటారు. సో అదైతే మర్చిపోవద్దు. వన్స్ మీరు మీ యొక్క స్టేట్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీ యొక్క ఈ కార్డు మీద ఏ విధంగా నేమ్ కావాలనేది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు సింగిలా మ్యారీడా, మదర్ నేమ్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీది, పర్సనల్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి. అండ్ ఇంకా కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీకు కరెంట్ రెసిడెన్షియల్ ఓనర్షిప్ స్టేటస్ అడుగుతుంది. మీరు ఉంటున్న అడ్రస్ అనేది మీకు ఓనా లేదా రెంటెడ్ అనేది. తర్వాత ఇక్కడ మీకు ఐఎమ్ ఇండియన్ సిటిజన్ అడుగుతుంది. సో ఎస్ పెట్టుకోండి. అండ్ తర్వాత ఆప్షన్లో కింద మీకు ఇక్కడ రిలేషన్ అడుగుతుంది. బ్యాంక్ డైరెక్టర్ కానీ హయ్యర్ అఫీషియల్కి నో పెట్టుకొని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏదైతే వర్క్ అడ్రస్ ఇచ్చారో ఇన్కేస్ మీరు జాబ్ చేస్తున్న సాలరీ జాబ్ చేస్తుంటే కనుక మీకు అడ్రస్ ఏదైతే ఉందో ఆఫీస్ అదైతే మెన్షన్ చేయాలి ఇక్కడ. అండ్ అంతేకాక ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, ఆఫీస్ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ కోడ్, ఎస్టీడీ కోడ్ అన్ని ఇచ్చి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏదైతే కార్డ్ అప్రూవ్ అయిందో ఆ కార్డు మీకు ఏ అడ్రస్కి రావాలనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు మెన్షన్ చేశారు రెసిడెన్షియల్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్ అని చెప్పి. దాంట్లో మీకు ఎక్కడికి కార్డ్ డెలివరీ అవ్వాలో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ కార్డ్ యూజ్ చేసినప్పుడు వచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది దేనికి రావాలి, పర్సనల్ ఈమెయిల్ అడ్రస్కి, ఆఫీస్ ఈమెయిల్ అడ్రస్కి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీ కార్డు మీద నేమ్ కూడా చూపిస్తుంది మీరు మెన్షన్ చేసింది. అండ్ అంతేకాకుండా జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు లిమిట్ ఎంత, అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి పర్ ఇయర్కి, అవన్నీ ఇక్కడ మీకు మెన్షన్ చేస్తారు. అండ్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ షో మోర్ ఆప్షన్ మీద కూడా క్లిక్ చేసుకొని చూడండి. అండ్ తర్వాత కింద మీకు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అడ్రస్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. తర్వాత మీరు చేయాల్సింది ఇక్కడ పర్మిషన్ టిక్ పెట్టుకోండి. వన్స్ మీరు పర్మిషన్ టిక్ పెట్టుకున్న తర్వాత ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి, దాన్ని ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని వస్తుంది. సో మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది. సో దానికోసం మీరు చేయాల్సిన ఇప్పుడు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి విత్ ఇన్ 3 daysలోగా. అప్పుడే మీకు కార్డ్ అప్రూవ్ అయిందో లేదని తెలుస్తుంది. దానికోసం ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఒకటి మీరు వెంటనే వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు మీ యొక్క టైం కన్వీనియంట్ బట్టి. సో దానికోసం మీకు కావాల్సింది ఒరిజినల్ పాన్ కార్డ్ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఇంటర్నెట్ కొంచెం ఫాస్ట్గా ఉండేలా సరిపోతుంది. సో పాన్ కార్డు మీ దగ్గర ఫిజికల్ కార్డు ఉండాలి, ఎటువంటి వర్చువల్ కార్డు పనికిరాదు. కరెక్ట్గా ఫిజికల్ కార్డు ఉంటే మాత్రమే దీన్ని కంప్లీట్ చేయగలరు. సో ఇప్పుడు మీరు వీడియో కేవైసీ కంప్లీట్ చేయాలనుకుంటే కనుక కనెక్ట్ నౌ మీద క్లిక్ చేసుకోండి. లేదు మీరు తర్వాత టైంలో షెడ్యూల్ చేసుకుంటామంటే షెడ్యూల్ కాల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు షెడ్యూల్ చేయాలనుకుంటే మాత్రం సో దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ అడుగుతుంది, టైం స్లాట్ అడుగుతుంది. ఆ రెండు సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తుంది. సో మీరు కన్ఫర్మ్ చేసుకుంటే కనుక ఆ టైంలో మీకు ఒక మెసేజ్ వస్తుంది ఈ విధంగా. సో మీరు ఎప్పుడైనా సరే మీరు సబ్మిట్ చేసుకునేలాగా. అండ్ అక్కడే మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ వీడియో కేవైసీ అని చెప్పి ఒక లింక్ కూడా ఉంటుంది మీకు వచ్చే మెసేజ్లోనే మీరు పెట్టుకున్న టైం స్లాట్కి. సో ఆ దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీకు ఈ యొక్క వీడియో కేవైసీ కంప్లీట్ అవ్వడం కోసం పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అని అలౌ చేయండి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ రెడీగా ఉందా లేదా అని అడుగుతుంది. సో మీ దగ్గర పాన్ కార్డ్ ఆల్రెడీ ఉంటే ఫిజికల్ కార్డ్ సో ఇక్కడ టిక్ పెట్టుకొని సో ఐఎమ్ రెడీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు వీడియో కేవైసీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందులో మీకు ఏజెంట్ వచ్చి మీరు ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో క్రెడిట్ కార్డ్కి సంబంధించి వాటిని మళ్ళీ అడుగుతారు. సో కొన్ని బేసిక్వి అవి మీరు కన్ఫర్మ్ చేసినట్టయితే వాళ్ళు మీకు కార్డ్ వస్తుందో లేదో చెప్తారు. లేదు అంటే మీ వీడియో కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్తారు. సో వన్స్ మీకు వీడియో కేవైసీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ మీరు చెప్పిన డీటెయిల్స్ రెండు మ్యాచ్ అయితే కనుక వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా వస్తుంది.
అండ్ అంతేకాకుండా మీ యొక్క అప్లికేషన్ అనేది రివ్యూలో ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసే అప్లికేషన్ ఇస్ అండర్ రివ్యూ అని చెప్పి. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వాళ్ళకి ఎలిజిబిలిటీ సరిపోతే కనుక మీకు కార్డ్ అనేది అప్రూవ్ అయిందని చెప్పి ఫోన్కి మెసేజ్ అయితే వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అది 3-4 డేస్ అయినా పట్టచ్చు. ఇన్ కేస్ అప్రూవ్ అయిందని వస్తే కనుక మీరు ఇచ్చిన అడ్రస్కే మీకు కార్డ్ అనేది డెలివరీ అయితే అవుతుంది. లేదు అంటే కనుక రిజెక్ట్ అయినా కూడా మీకు మెసేజ్ వస్తుంది, మీ కార్డ్ రిజెక్ట్ అయిందని చెప్పి. సో ఓవరాల్గా ప్రాసెస్ అయితే ఇది క్రెడిట్ కార్డ్కి అప్లై చేయడం కోసం. సో మీరు అప్లై చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తారు. లేదు అంటే మీకు ఎఫ్డి చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. దాన్ని యూజ్ చేసుకున్నారే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఫ్యూచర్లో మీ యొక్క సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకొని సో ఫ్రీ క్రెడిట్ కార్డ్ సైడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.